ప్రపంచంలోని ఏ మారుమూల దేశానికి వెళ్ళినా భారతీయులు దర్శనమిస్తారు. అది విద్యా అవకాశాలు కావచ్చు, ఉపాధి అవకాశాలు కావచ్చు. ఏ దేశానికైనా వెళ్ళే సత్తా, అక్కడ బతుకు నీడ్చేందుకు వెనుకాడని తత్వం భారతీయుల్లో భారీగా ఉంటుంది. అయితే గడిచిన కొన్నేళ్లుగా భారత్ నుంచి విదేశాలకు వెళ్ళిపోయి అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడమే కాదు, భారత పౌరసత్వాన్ని వదిలేసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. కారణాలు ఏవైనా గడిచిన 5 ఏళ్లలో భారత పౌరసత్వం వదులుకున్న వారి సంఖ్య ఎంతో తెలుసా? అక్షరాల 8.34 లక్షల మంది. వీరంతా భారత పౌరసత్వాన్ని వదిలేసి విదేశీయులుగా మారిపోయారు. కోవిడ్కు ముందు పౌరసత్వాన్ని వదులుకున్న వారి సంఖ్య సగటు 1.32 లక్షల మంది ఉంటే, కోవిడ్ తరువాత ఆ సంఖ్యలో దాదాపు 20% పెరగడం గమనార్హం. మెరుగైన ఆర్థిక అవకాశాలు మాత్రమే కాదు, ప్రశాంత జీవితం, నాణ్యమైన జీవన ప్రమాణాల కోసం విదేశాల్లో స్థిరపడాలని భావిస్తున్న వారి సంఖ్య పెరిగింది. ఇదంతా ఒక ఎత్తు అయితే, భారత పాస్పోర్ట్తో చాలా దేశాలకు వెళ్ళాలంటే వీసా తప్పనిసరి. అదే అమెరికా, కెనడా, యూకే, ఆస్ట్రేలియా, సింగపూర్ లాంటి దేశాల పాస్పోర్ట్లతో ప్రపంచంలోని చాలా దేశాలకు వీసా తీసుకోకుండా ప్రయాణాలు చేయవచ్చు అన్న భావనతోనూ భారత పౌరసత్వాన్ని వదులుకోవడానికి వెనుకాడటం లేదు. గడిచిన 5 ఏళ్లలో భారతీయులు 114 దేశాల్లో పౌరసత్వాన్ని స్వీకరించడం గమనార్హం. వీరిలో అత్యధికులు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యూకే, జర్మనీలో స్థిరపడుతున్నారు. సంపన్న దేశాల్లోనే కాదు, చివరికి పాకిస్తాన్, నేపాల్, కెన్యా పౌరసత్వాన్ని స్వీకరించిన భారతీయులు కూడా ఉన్నారు. విదేశాల్లో విద్యను అభ్యసిస్తున్న భారతీయుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ప్రపంచంలో చైనా తర్వాత విదేశాల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు ఎక్కువగా ఉన్న దేశం భారతే. వివిధ దేశాల్లో దాదాపు 15 లక్షల మంది భారతీయ విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఇతర దేశాల పౌరసత్వాన్ని స్వీకరించడం ద్వారా భారత పౌరసత్వాన్ని కోల్పోతారు. విదేశాల్లో మాదిరి ద్వంద్వ పౌరసత్వం లేదు. ఇలాంటి అవకాశాన్ని మన రాజ్యాంగం కల్పించలేదు. 2006 నుంచి ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా పేరుతో కార్డును జారీ చేస్తున్నారు. జీవితకాల పరిమితితో జారీ చేసే ఈ కార్డుతో భారత్కు వీసా లేకుండా వచ్చేయచ్చు. అంతేకాదు, భారత్లో ఉంటూనే ప్రైవేట్ జాబ్ చేసుకోవచ్చు. దీంతో భారత పౌరసత్వాన్ని వదులుకోవడానికి మనోళ్ళు పెద్దగా ఆలోచించడం లేదు.